ఎవరి దగ్గరికి పోయే పంద, సునీతమ్మ దగ్గరికి పంద, ప్రకాష్ రెడ్డి దగ్గరికి పంద, మరి గోవింద్ రెడ్డితో అసలు పనే లేదు. మరి మీ ఎంపీపీతో కూడా ఏమీ పని లేదు. మరి గ్రామ సర్పంచ్ తో మరి ఈరోజు రాష్ట్రం అంతా ఏమంటున్నారో తెలుసా? ఇంత స్వేచ్ఛ ఎన్నడైనా చూసామా? ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయి, ఏ ఎంపీ దగ్గరికి పోయి, ఏ చోటా మోటా లీడర్ దగ్గరికి పోయి అన్నా మాకు పెన్షన్, అన్నా మాకు ఆసరా, అన్నా మాకు భరోసా అని అడిగేటువంటి పరిస్థితి లేకుండా స్వేచ్ఛగా జగనన్న కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు అని ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందిస్తా ఉన్నాడే. మరి జగనన్న లాగా ఎవరైనా ఇంతకు ముందు చేశారా? మరి ఈరోజు జగనన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరినీ కూడా హక్కును చేర్చుకుని ఈ రోజు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని తీసుకుని వచ్చారు. గాంధీ గారు కలగలిగిన గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చారు. మరి ఈ రోజు మనం గమనిస్తా ఉంటే చెన్నై కొత్తపల్లి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా మాకు పథకాలు వస్తున్నాయి, మాకు అన్నం పెడుతున్నారు జగనన్న, మాకు అన్నం పెట్టే వారికే ఓటేస్తాము అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అని కాగితం తీసుకొని వచ్చుంటారు. రాత్రిలో ఇళ్ల కాటికి వచ్చుంటారు కొంతమంది. చీకు తింటావా బాబు, మందు తాగుతావా, నాయన చికెన్ తింటావా అని. మా అక్క చెల్లెమ్మల జోలికి ఎవరు పోలేరు. ఎందుకంటే వాళ్ళ గుండెలు ఎంత జగన్ 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 జగన్. చీకు తింటావా బాబు, చీకు తింటావా బాబు, చికెన్ తింటావా బాబు, మందు తాగుతావా అని 5 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము సూపర్ సిక్స్ ఇస్తాము అంటున్నారు. మరి సూపర్ సిక్స్ లో పెన్షన్ ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. ఎక్కడుంది పెన్షన్? ఎక్కడైనా ఉందా? అంటే పెన్షన్ అంటే ఎత్తేస్తారనే కదా. మరి చంద్రబాబు ఏమో బయట తీసుకుని పెన్షన్ 4,000 చేస్తా అంటా అన్నాడు. మరి ఆయన ఇచ్చిన కాగితంలో మాత్రం పెన్షన్ వచ్చేయలేదు. మరి అర్థమైందా? చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయనకి అధికారం కావాలా, ఆయనకి అధికారం కావాలా. అధికారం ఎందుకు కావాలా? జగనన్న ఏదైతే ఈ 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు మన పేదల ఖాతాలోకి వేశాడో ఆ 2.5 లక్షల కోట్లను ఆయన అమరావతికి తరలించడానికి మాత్రమే అధికారం కావాలా. అంతేగాని ఏ రోజు కూడా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయలే చంద్రబాబు. చంద్రబాబు పేరు చెప్తే మనకు గుర్తొచ్చే సంక్షేమ పథకం ఏమైనా ఉందా? ఏదైనా ఇచ్చారా? 2 చేతుల్లో ఇలా 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 ఇవ్వలేదు కదా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పెద్ద మనిషి అమ్మఒడి ఇవ్వలా, ఆసరా ఇవ్వలా, చేయూత ఇవ్వలా. మరి ఈ రోజు వచ్చి అమ్మఒడి ఒకరికి ఇద్దరికి ఇస్తానంటాడు, ఒకరి కాదు ఇద్దరికి ఇస్తానంటాడు. పెన్షన్ 1000 రూపాయలు కూడా, పెన్షన్ 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పెద్ద మనిషి పెన్షన్ 4,000 అంటారు. నేను అడుగుతున్నా, అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు కాదని భరిస్తాడంట. ఆయన ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ నుండి 7 ఏళ్ళు ఒక పథకం కాదా. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు నేను కూడా రుణమాఫీ చేస్తానంటే నమ్మినాను. ఆ రోజు నమ్మి మోసపోయినారు. రైతుల్ని మోసం చేసినాడు చంద్రబాబు, డ్వాక్రా మహిళల్ని మోసం చేసినాడు చంద్రబాబు, నిరుద్యోగుల్ని మోసం చేసినాడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ అదే చెప్తా ఉన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటా ఉన్నాడు. మరి ఈ రోజు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు? ఆయన 14 ఏళ్ళలో ఇవ్వని ఉద్యోగాలు, స్వాతంత్రం వచ్చిన నుండి మన రాష్ట్రంలో రాని ఉద్యోగాలు 5 ఏళ్లలో ఎక్కడి నుండి తెస్తాడు?
మరి చంద్రబాబు నైజం ఒకటే, జగనన్న ₹2 మించి వడ్డీ కట్టలేనప్పా అనేవాడు. జగనన్న ₹2 మించి వడ్డీ కట్టలేనప్పా అనేవాడు. ఎందుకంటే కట్టాలి కాబట్టి. మరి చంద్రబాబు ₹10 సరే వడ్డీ కడతాను అప్పుడే అంటారు. ఎందుకంటే అది కట్టేది కాదు కాబట్టి, ఎక్కొట్టేది కాబట్టి. కాబట్టి మీరందరూ కూడా ఒకటే తెలుసుకోవాలా, తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళు కూడా గుర్తుంచుకోండి. చంద్రబాబుకు ఓటేస్తే మీ కడుపు మీరు కాల్చుకున్నట్టే. చంద్రబాబుకు ఓటేస్తే మీ కడుపు మీరు కాల్చుకున్నట్టే. మరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా చూసుకున్నది మేమే. మీ ఇంట్లో అక్కలకి ఆసరా ఇచ్చింది మేమే, చేయూత ఇచ్చింది మేమే, మీ పిల్లలకు అమ్మఒడి ఇచ్చింది మేమే, మీ ఇంట్లో పెద్దలకు పెన్షన్ ఇచ్చింది మేమే, మీ పాస్బుక్ రైతు భరోసా ఇచ్చింది మేమే, ప్రతి ఇంటికి మీకు లక్ష్యం తెచ్చింది మేమే. చంద్రబాబు నాయుడు హయాంలో పరిటాల సునీత మంత్రిగా ఉండగా హర్యానా చెరువులో 4-5 బాగుపడతారు నీరు చెట్టుతో. అంతేనా? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ అన్నం పెట్టింది జగనన్న కాదా అని అడుగుతా ఉన్నా. మరి అన్నం పెట్టిన జగనన్న చేతిని నరుకుంటామా బతికించుకుందామా? మరి బతికించుకుందామో మనము తిందాము, కాసింత వాళ్ళకి పెడదాం. మనము తిందాము, కాసింత వాళ్ళకి పెడదాము. హర్యానా చెరువు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. జగనన్న వచ్చినాక 90 లక్షల రూపాయలు ఇచ్చినాం నాడు నేడు ద్వారా ఈ పాఠశాల అభివృద్ధికి. ఇచ్చినామా? 90 లక్షల రూపాయలు ఇచ్చినాం. 2 విడతలుగా, ఒకసారి 50, మళ్ళా 40. మరి ఈ గ్రామానికి సంబంధించి, ఈ పంచాయతీకి సంబంధించి దాదాపుగా 2 సచివాలయాలకు 80 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చినాం. 80 కోట్ల రూపాయలు న్యామద్దల 2 సచివాలయాలకు కలిపి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కూడా ఇక్కడ ఇచ్చాం. హెల్త్ సెంటర్ హర్యానా చెరువు గ్రామానికి. మంచినీళ్లకు కోర్లు కూడా ఇస్తాం, సీసీ రోడ్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, అన్ని పథకాలు ఇచ్చినాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, గత ఎన్నికల్లో ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ హర్యానా చెరువు గ్రామంలో మనం ఇన్ని పథకాలు ఇచ్చినాక, ఇంతమంది అక్కగారు సంతోషంగా బయటకు వచ్చినాక, ఇంతమంది అన్నదమ్ములు ఉత్సాహంగా బయటకు వచ్చినాక నేను మెజారిటీ కోరుతా ఉన్నా. మెజారిటీ ఓట్లు హర్యానా చెరువు గ్రామంలో నాకు ఇవ్వమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎలాగో రాప్తాడులో మన మెజారిటీ పెరిగేదే గానీ తక్కువే లేదు. గత ఎన్నికల్లో నాకు ఆత్మకూరులో 6,500 వచ్చింది. ఈసారి 8,000 వస్తుంది. గత ఎన్నికల్లో నాకు అనంతపురం 10,000 వచ్చింది. ఈసారి 13,000 వస్తుంది. గత ఎన్నికల్లో నాకు రాప్తాడు 4,500 వచ్చింది. ఈసారి 3,000 వస్తుంది. గత ఎన్నికల్లో నాకు చిన్న కొత్తపల్లి 5,500 వచ్చింది. ఈసారి 6,000 వస్తుంది. 6,000 మెజార్టీలో నేను కూడా భావం కావాలా, హర్యానా చెరువు కూడా భావం కావాలా, మీ అందరి ఆశీస్సులు కావాలా, హర్యానా చెరువు గ్రామ పెద్దల ఆశీస్సులు కావాలా, మీ అందరి ఆశీస్సులు కావాలా. మరి హర్యానా చెరువు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మే 13 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఫ్యాన్ గుర్తు మన జీవితాన్ని మార్చే ఫ్యాన్ గుర్తు, మన జగనన్న గుర్తు, మన ఎంపీ పోయే శాంతమ్మక్క గుర్తు, మీ తోటి ప్రకాష్ రెడ్డి గుర్తు. ఆ రోజు మీరు 13వ తేదీ ఉదయం 6 గంటలకి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే 3వ నంబర్ గుర్తు ఫ్యాన్, తోటి ప్రకాష్ రెడ్డి పక్కన ఫ్యాన్ ఎదురు వల్ల బటన్ నొక్కాలి. ఏమనిపించింది? మరి మీరు హర్యానా చెరువు గ్రామస్తులంతా పోయి ఆ బటన్ నొక్కితే పొయ్యి అనాలా, తెలుగుదేశం పార్టీకి పొయ్యి అనాలా అంటారా? జై జగన్, జై జగన్.
ప్రధానమైన విషయం మనకు జగనన్న చెన్నైకొత్తపల్లి మండలంలోని 29 గ్రామాలకు, రామగిరి మండలంలో గంతిమర్రి, కుంటిమధ్య, పోలేపల్లి పంచాయతీకి సంబంధించి 13 గ్రామాలకు, మళ్ళీ దాదులూరు, ముక్తాపురం, మామిళ్లపల్లి పంచాయతీకి సంబంధించి 9 గ్రామాలు, 51 గ్రామాలకు 49 కోట్లతో వినలమ్మా వినల్ల బాబు 51 గ్రామాలకు 49 కోట్లతో మంచినీళ్ల పథకాన్ని శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలిచినారు. టెండర్లు పిలిచి కూడా దాదాపుగా 3-4 నెలలు అవుతా ఉంది. మరి ఈ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా మన హరియాణ చెరువుకు మంచినీళ్ల పైప్ లైన్ తీసుకుని వచ్చేదానికి జగనన్న 49 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ టెండర్ పిలిచి కూడా 4 నెలలైంది. రాబోయే 6 నెలల కాలంలో మీరందరూ కూడా పరిటాల సునీతమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఎస్కేసీ కన్స్ట్రక్షన్ ఈ కాంట్రాక్ట్ తీసుకుంది. 2019 జనవరి 16న అప్పుడు మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఈ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుంది. యామత్తర చిన్నపేట హరియాచెరు రోడ్డు. అదేవిధంగా గత 60 నెలలుగా అనేక మంది నోటీసులు వచ్చిన సౌండ్ పెంచమా చిన్నపల్లి మన హరియాచెరు, చిన్నపేట, యామత్తల రోడ్డు కాంట్రాక్టర్ పరిటాల సునీత ఎస్కేసీ కన్స్ట్రక్షన్స్, అందులో ఎల్నారాయణ చౌదరి, సునీతమ్మ తమ్ముడు బాలాజీ పార్ట్నర్స్. 2019 జనవరి 16న వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. 33 రోడ్లు రాప్తాడు నియోజకవర్గంలో, 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో. మరి ఈ 52 రోడ్లలో 70 కోట్ల రూపాయలు ఈ పనుల్లో ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లు పూర్తి చేశారు.